పేదలకు వైద్య విద్య, పేదలకు వైద్యం ఈ రెండు ఉద్దేశాలతోటి ప్రభుత్వం పరిధిలో వైద్య కళాశాలలు ఉండాలి అనే థీమ్ తోటి 17 ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే ఇప్పుడు పీపీపీకి ఇచ్చేస్తామంటున్నారు. పైగా 2 ఏళ్లు జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తుందట. పప్పు బెల్లాలకి ప్రైవేట్కి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. సరిగ్గా దీనికి వ్యతిరేకంగానే వైఎస్ఆర్సీపీ ఉద్యమించింది. ప్రజల మద్దతు తెలియజేశారు. నంద్యాల నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ లోకేష్. పూర్తి వివరాలు అందిస్తారు. లోకేష్ చెప్పండి, చూస్తున్నాం పీపీపీ మోడ్ వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది అనేది ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించింది వైఎస్ఆర్సీపీ. అందుకే ప్రజల నుంచి కూడా భారీ మద్దతు చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? ఎన్ని గంటలకి ర్యాలీ బయలుదేరనుంది? ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? బిందు, కొద్దిసేపట్లో యొక్క ర్యాలీ అనేది ప్రారంభం కాబోతుంది. ఏదైతే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి, యొక్క సామాన్యమైన విద్యార్థులకు యొక్క వైద్య విద్యను అందించాలనే ఒక ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే ఆ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి యొక్క కూటమి ప్రభుత్వం సిద్ధం కావడం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఇందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ అనేది చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే లక్షల మంది ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలకు వ్యతిరేకంగా ఈరోజు సంతకాల సేకరణ అనేది చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ యొక్క ర్యాలీ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఆయన ఇప్పుడు జగన్ అన్న ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కాలేజీ పేద ప్రజల కోసం, పేద విద్యార్థులు ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో వాళ్లకు డొనేషన్ కట్టలేని ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్కి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా, ఎవరైతే పేద ప్రజలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోలేని పరిస్థితి, అటువంటి వాళ్ళ కోసం ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం, 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసే రన్నింగ్లో ఉండడం, 2 కూడా పూర్తి కావడం జరిగింది. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పోవడం దురదృష్టం. తెలుగుదేశం వచ్చిన తర్వాత దాని పీపీపీ సిస్టమ్ కింద వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేయాలా, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆ పని చేసేదానికి ఈరోజు మేమందరం కూడా మా నాయకుడు ఆదేశ ప్రకారం ఈ ప్రైవేటు కాలేజీలకు అగెనిస్ట్గా కోటి సంతకాలు కూడా ఒక 2 నెలల్లో పూర్తి చేయడం జరిగింది. నంద్యాల జిల్లా వరకు దగ్గర 3,60,000 పైగా మనం సంతకాలు సేకరించి ఈరోజు మేము మనం అమరావతికి పంపించే పరిస్థితి మనం తాడేపల్లికి పంపించడం జరుగుతుంది. దాంతోపాటు మా దాంట్లో ఇప్పుడు కల్పనారెడ్డి గారు కానీ, శిల్పా చక్రపాణి రెడ్డి గారు కానీ, ఈషాక్ కానీ ఇంకా అందరూ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు ఏమంటారంటే ఈ యొక్క కోటి సంతకాల సేకరణ చేశారు, చాలామంది అంటే ప్రజల నుండి పూర్తి స్థాయిలో మద్దతు అనేది లభిస్తుంది. ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కదా, మరి ఎందుకు ఈ యొక్క చంద్రబాబు ప్రభుత్వము ఈరోజు వాటిని కొనసాగించట్లేదు అంటారు? ఈరోజు చూసుకుంటే ఈరోజు ఇక్కడ నంద్యాల జిల్లా నుంచి మేము సెంట్రల్ ఆఫీస్కు పంపించడం జరుగుతోంది. ఈరోజు భారీ ఎత్తున ఇక్కడికి మన నాయకులు కానీ ప్రజలు కానీ తరలివచ్చడం జరిగింది. అయితే ఏ రాష్ట్రము చేపట్టనంత విధంగా కోటి సంతకాలు మన జగనన్న చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కోటి సంతకాలకు ఎంత స్పందన వస్తుందంటే ప్రతి ప్రజలు కోటి సంతకాలను 2 నెలల్లోనే సక్సెస్ఫుల్గా తీసుకురావడం. అంటే ఈ ప్రభుత్వం అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన దుర్మార్గమైన పరిపాలన ప్రజలందరూ గమనించినారు. కాబట్టి ఈరోజు కోటి సంతకాలకు ప్రజలు అనేకమైన స్పందన ఇవ్వడం జరిగింది. కోటే కాదు, కోటి కన్నా ఎక్కువ కూడా సంతకాలు జరగడం జరిగింది. ఇక్కడ ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు, ఇందులో విద్యావంతులు కానీ అలాగే ఇంటలెక్చువల్స్ కానీ అనేక మంది దీనికి మద్దతు తెలుపుతూ కోటి సంతకాలు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. అదే ఈరోజు చూసుకుంటే కుప్పం నుంచి కురుపాం వరకు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని జిల్లాల నుంచి అనేకమైన అంటే అనుకున్న టయానికన్నా కూడా ముందే ఈ కోటి సంతకాలను సేకరించడం జరిగింది. అంటే ఎంత ఈ ప్రభుత్వం మీద 18 నెలలకే ఎంత ఎత్తున వ్యతిరేకత ఉందని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వము విద్యార్థుల భవిష్యత్తుతోనూ పేద ప్రజల ఆరోగ్యంతోనూ చెలగాటమాడుతుందని తెలియజేస్తున్నాము. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క ప్రజలకు మేలు చేయాలనేది చంద్రబాబుకు లేదా? ఈ యొక్క సామాన్య ప్రజలకు వైద్యం అందించడంలో కావచ్చు, విద్యార్థులకు ఈ యొక్క విద్యను అందించడంలో కావచ్చు ఇష్టం లేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది 2 మాసాల క్రితం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అద్వితీయంగా ప్రజల నుంచి రెస్పాండ్ వస్తూ ఉందంటే ఏ విధంగా వస్తూ ఉంది?
చంద్రబాబు నాయుడు పేదల కడుపు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అతని మీద నమ్మకం లేదు. ప్రజలకు ఇప్పటికే కోల్పోయినాడు ప్రజాదరణ. ఈ యొక్క మెడికల్ కాలేజీల వల్ల దాదాపు 5,000 కోట్లు, సింపుల్గా ఒక 5,000 కోట్లు 5 సంవత్సరాల కాలంలో ఒక 1,000 కోట్ల ప్రకారం ఖర్చు పెడితే ఈరోజు పేదలకు వైద్య విద్య అందేది. ఆ విధంగా కాకుండా తన అనుమాయుల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు దాని అనుగుల కోసం తాపత్రయపడుతూ ఈ ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో రేపు లోకల్ బాడీ ఎలక్షన్లోనే తేల్చుకుంటాం. దానికి క్వశ్చనే లేదు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు.